హలో ఫ్రెండ్స్, అందరికీ ముందుగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో ఈరోజు ఈ వీడియోలో నిన్న కటింగ్ చేశాను కదా, ఆ టాప్ యొక్క స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వచ్చేస్తుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నేను ఇక్కడ క్రాస్ పీస్లు అన్నవి తీసుకొని నెక్కి అయితే అటాచ్ చేస్తున్నాను. ఇలా క్రాస్ పీసులు వేసినా సరే మనకి నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. సో ఇది రౌండ్ నెక్ కాబట్టి నేను క్రాస్ పీసులు అన్నది వేసుకున్నాను. లేదంటే మీరు ఇక్కడ బక్రం పీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కస్టమర్ మనకి ఇచ్చిన అమౌంట్ బట్టి మనం ఫినిషింగ్ అన్నది ఇవ్వాలి. సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఆ మిడిల్లో టక్స్ అన్నవి ఇచ్చుకుంటే రౌండ్ తిరిగిన దగ్గర నీట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఒక ఫోల్డ్ చేసి పైనుండి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేయాలి వీడియోలో చూపించే విధంగా. ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయడమే. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్లో చూడండి, ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో దాన్ని అంతటినీ కూడా ఇలా పైకి తేల్చినట్లయితే మనకి ఈజీగా ఎక్స్ట్రా క్లాత్ కట్ అయిపోతుంది. సో ఇలా కట్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ నాకు ఇంకా చిన్నది ఉండిపోయింది, దాన్ని కూడా కటింగ్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు షోల్డర్ దగ్గర కూడా మనకి చిన్నది పైకి ఉంది కదా క్లాత్ని, ఆ క్లాత్ని అయితే కట్ చేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇది ఎలా అయితే స్టిచ్చింగ్ చేశానో ఇంకో పార్ట్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో రెండు పార్ట్లకి కూడా నెక్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ అనేది జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్క సైడ్ నుండి స్టార్ట్ చేసి ఇలా స్టిచ్చింగ్ చేస్తున్నాను, రఫ్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు మనం డబుల్ స్టిచ్ అన్నది వేసుకోవాల్సి ఉంటుంది. సో నేను రిటర్న్ తిప్పి రెండో స్టిచ్ అన్నది వేసుకుంటున్నాను. ఇక్కడ కూడా అంతే, ఇలా డబుల్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్ ఏదైతే ఉందో దాన్ని అంతటినీ కూడా నీట్గా కటింగ్ చేసుకుంటున్నాను. ఇలా కటింగ్ చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు నేను లోపల వైపుగా పెడుతున్నాను, పెట్టి ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. అంటే మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేయలేదు కదా, అదైతే ఫోల్డ్ చేసి ఇప్పుడు నెక్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇలా నెక్ చుట్టూ కూడా రౌండ్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నీట్గా వచ్చేస్తుంది ఫినిషింగ్. ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని అయితే కట్ చేసి బయటికి తెచ్చేస్తున్నాను. ఇక్కడ షోల్డర్ దగ్గర ఏంటంటే వాళ్ళు చున్నీ వేసుకోవడానికి ఆ చున్నీ పైకి వచ్చేయకుండా ఒక పీస్ అయితే స్టిచ్చింగ్ చేయమన్నారనమాట. సో అంతకన్నా ముందు నేను ఇక్కడ హ్యాండ్స్కి చిన్న క్లాత్ అయితే అటాచ్ చేయవలసి ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ ఎదురెదురుగా వచ్చాయి రెండు టక్స్ అన్నవి. ఇలా ఎదురెదురుగా వచ్చినట్లుగా పెట్టుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ ఏదో ఫ్రంట్కి కరెక్ట్గా వస్తుందన్నమాట. రెండు కూడా ఎదురెదురుగా పెట్టి చెక్ చేసుకొని అలా క్లాత్ స్టిచ్చింగ్ చేసుకుంటే ఈజీ అవుతుంది. ఇవన్నీ కూడా కొట్టగా మనకి తెలిసిన పాయింట్స్ అన్నమాట, నాకు అలవాటైన పాయింట్స్ ఇవన్నీ. సో ఇప్పుడైతే ఇలా అటాచ్ అయితే చేసేస్తున్నాను. హ్యాండ్స్కి ఎక్స్ట్రా క్లాత్ పడుతుంది కదా, ఆ క్లాత్ని అయితే అటాచ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇంకొక వైపు కూడా అటాచ్ చేస్తున్నాను. మళ్ళీ అది ఓపెన్ చేసి పైనుండి ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది మనకి. ఇటు సైడ్ కూడా అంతే, ఇటువైపు కూడా అలా పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవడం.
మళ్ళీ టాప్ స్టిచ్ ఒకటి వేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు హ్యాండ్స్కి ఎక్స్ట్రా క్లాత్ అయితే జాయింట్ చేయడం అయ్యింది కదా. మనం కిందన ఒక 1 ఇంచ్కి అయితే మార్కింగ్ వదిలిపెట్టాం కదా, 1 ఇంచ్ కూడా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే నీట్గా కటింగ్ చేసుకుంటున్నాను. ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్కి ఒక 1 ఇంచ్ ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. దానికన్నా ముందు నేను చెప్పాను కదా, షోల్డర్ దగ్గర మనం ఒక పీస్ అయితే అటాచ్ చేయవలసి ఉంటుందని. దానికి కరెక్ట్గా 2 ఇంచీల వెడల్పు, అదేవిధంగా మనకి షోల్డర్ విడ్త్ ఎంత అయితే ఉందో దానికన్నా కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది క్లాత్ని. సో ఇక్కడ నేను చూడండి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను చూడండి. ఇలా వీడియోలో చూపించే విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇది 2 షోల్డర్స్కి అన్నమాట. ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ చేసుకోవడమే. మళ్ళీ ఇటు సైడ్ నుండి కూడా ఒక స్టిచ్చింగ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో, ఎక్స్ట్రా థ్రెడ్ ఉంది కదా, దాన్ని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చూడండి నెక్ వైపుగా పెట్టి ఇలా పెట్టి స్టిచ్చింగ్ చేయాలి. రఫ్ చేసుకోండి బాగా. ఇలా రఫ్ చేసిన తర్వాత ఇటు సైడు ఇలా పెట్టి స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. చున్నీ ఆ మిడిల్లో నుండి వస్తుంది అన్నమాట. సేమ్ అదే విధంగా రెండో వైపుది కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకుందాం. అందుకోసం ఒక హ్యాండ్ అయితే చూపిస్తాను మీకు. ఇలా ఫోల్డ్ చేసి కిందన ఇలా పెట్టి స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ఇది కింద వైపున అనమాట. కావాలంటే మీరు ఫ్యాంట్ పీస్లో క్లాత్ అయినా బోర్డర్ లాగా పెట్టి స్టిచ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ పెట్టట్లేదు. ఇలా మొత్తం అంతా కూడా పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవడమే. ఇప్పుడు ఎక్స్ట్రా థ్రెడ్ ఉంది కదా, దాన్ని అయితే కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏది ఫ్రంట్కి వస్తుందో హ్యాండ్, ఏది బ్యాక్ పార్ట్కి వస్తుందో చెక్ చేసుకొని మిడిల్లో టక్ ఇస్తాం కదా, అక్కడ నుండి స్టిచ్చింగ్ చేయడం అయితే స్టార్ట్ చేయాలి. సో నేను ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను. ఇక్కడ రఫ్ చేసుకోవాలి కొంచెం, మళ్ళీ రిటర్న్ తిప్పి స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయడమే. ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు థ్రెడ్ని అయితే కట్ చేసుకుందాం. ఇంకో డబల్ స్టిచ్ వేయాలి. హ్యాండ్స్కి ఎప్పుడు కూడా డబల్ స్టిచ్ వేసుకుంటేనే బాగుంటుంది. సో ఇప్పుడు ఒక సైడ్ హ్యాండ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. మీరు అదే విధంగా రెండో హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ చేసుకోండి. 2 హ్యాండ్లు జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం సైడ్ జాయింట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం మనం ఫస్ట్ ఇక్కడ ఎల్బో దగ్గర 5.5 ఇంచెస్ కాబట్టి టేప్తో కరెక్ట్గా 5.5 ఇంచెస్కి మార్కింగ్ అయితే చేశాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనం 2 ఇంచీలు అయితే ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టాం కదా సైడ్న, ఆ ఎక్స్ట్రా 2 ఇంచీలు ఖర్చుకు దగ్గర మార్కింగ్ పెట్టుకొని ఇలా అక్కడ వరకు అయితే ఒక స్టిచ్చింగ్ అనేది చేయండి. ఇక్కడ మనం టక్ ఇచ్చాం కాబట్టి మనకి ఈజీగా తెలుస్తుంది. సో అక్కడ ఒక 2 ఇంచీలు ఖర్చు కోసం మార్క్ చేసుకుంటే ఆ మార్కింగ్ మీదకి వచ్చినట్లుగా స్టిచ్ వేసుకోవాలి. ఇంక ఈ కిందకు వచ్చేసరికి మనం 1 ఇంచ్కి అయితే మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అదే మార్కింగ్ వరకు కూడా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు కిందన 1 ఇంచ్కి అయితే మార్క్ చేసాం కదా, అంతవరకు కూడా ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చి 1 ఇంచ్ మార్క్ చేసిన దగ్గర రఫ్ చేసుకోండి. ఇప్పుడు అలా పక్క నుండి అయితే ఇంకో స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేస్తున్నాను. ఇలా స్టిచ్ వేసిన తర్వాత రఫ్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొక స్టిచ్ అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. థ్రెడ్స్ అవన్నీ కూడా నీట్గా కటింగ్ చేసుకోవాలి. అప్పుడే నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అన్నది. సో ఇక్కడ చూసినట్లయితే నేను టక్స్ అన్నవి స్టిచ్చింగ్ చేస్తున్నాను. చూడండి ఇలా ఓపెన్ చేసి 1 ఇంచ్కి ఎక్కడైతే టక్స్
ఎండ్ చేసామో స్టిచ్చింగ్ అన్నది అక్కడ ఇలా ఫోల్డ్ చేసి చూడండి, ఫస్ట్ అయితే ఈ ఎడ్జ్ నుండి స్టిచ్చింగ్ అన్నది చేసుకుంటూ వస్తున్నాను. కరెక్ట్గా ఆ ఎడ్జ్ మీద పడేటట్లుగా చూసుకోవాలి స్టిచ్ అన్నది. సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు అది రివర్స్ చేసి ఇటు సైడ్ నుండి ఇంకొక స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేయాలి. ఇది ఒక సైడ్ కార్నర్ అన్నది నేను చూపిస్తున్నాను. ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేటప్పటికి నీడిల్ కిందకు ఉంచి మనం పాదం పైకి పెట్టుకుంటే ఈజీగా అవుతుంది. సో ఇక్కడ కూడా అంతే, మనం టర్నింగ్ తిప్పాలి అనుకున్నప్పుడల్లా నీడిల్ కిందకు ఉండాలి, పాదం అన్నది పైకి ఉండాలి. ఇలా పెట్టుకొని మళ్ళీ ఎడ్జ్ నుండి స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి. ఇలా వేసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకొక వైపు నుండి అదే విధంగా స్టిచ్చింగ్ అన్నది చేసుకుంటూ వచ్చేయాలి. ఇప్పుడు థ్రెడ్ బయట తీసి ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కటింగ్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మీరు ఇంకొక వైపున కట్స్ కూడా స్టిచ్చింగ్ చేసుకోండి. అలా స్టిచ్చింగ్ చేయడం అయిన తర్వాత ఇప్పుడు నేనైతే కిందన ఒక ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేయవలసి ఉంటుంది కదా, అదైతే ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అన్నది చేస్తున్నాను అన్నమాట. ఇది కూడా అంతే, కిందన కూడా మళ్ళీ ఒక స్టిచ్ అన్నది వేసుకోవాల్సి ఉంటుంది కార్నర్లో. ఇప్పుడు ఇది ఎలా అయితే వేసారో రెండోది బ్యాక్న అయితే బ్యాక్న, ఫ్రంట్న అయితే ఫ్రంట్న సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, టాప్ అయితే రెడీ అయిపోయింది. ఈ వైపుని కూడా స్టిచ్ చేస్తే అయిపోయినట్లే. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.